వెల్కమ్ టు మెగా 9 టీవీ. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలు పాల్గొనగా వారందరినీ చీర, పసుపు, కుంకుమలతో ఘనంగా సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలను ఝాన్సీ లక్ష్మీబాయిగా అభివర్ణించారు. ఆయన ఆశయ సాధన కోసం తన వంతు కృషి చేస్తాను అంటున్న అమ్మిశెట్టి వాసుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు జనసేన మహిళలందరికీ సన్మానం చేస్తున్నారు. అమ్మిశెట్టి వాసు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇంతమంది జనసేన వీర మహిళలకు సన్మానం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది వీర మహిళలు రావటం చాలా సంతోషంగా. జనసేన స్థాపించిన నుంచి కూడా వీర మహిళలందరూ కూడా పాల్గొనటం, మాతో పాటు యుద్ధం చేయటం, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు ఉండటం కూడా మాకు గర్వంగా ఉంది. సార్ ఫస్ట్ నుండి కూడా జనసేన స్థాపించినప్పటి దగ్గర నుంచి కూడా జనసేన వీర మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మహిళల పట్ల చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఆ మహిళల పట్ల ఫస్ట్ నుంచి కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి మీటింగ్లో కూడా వేరే మహిళల గురించి చెప్తారు. మహిళలు ఆదర్శం కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మా యుద్ధంలో ఈ 10 సంవత్సరాల సుదీర్ఘమైన యుద్ధంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంది. డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. అన్న క్యాంటీన్ లాగా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా రావాలని చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అండి. ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ బయటకు వచ్చి యుద్ధం చేయడం అంటే ఒక సంచలనం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇక్కడ జనసేన వీర మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మహిళలందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అమ్మిశెట్టి వాసు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మిశెట్టి వాసు నేతృత్వంలో సుమారు వివిధ రంగాల నుండి కూడా ఒక 10 మంది మహిళలు తీసుకొని వాళ్ళందరికీ సన్మానించడం జరిగింది. ప్రత్యేకించి దీనికి సామినేని ఉదయభాను కూడా గెస్ట్ గా రావడం, వాళ్ళని సన్మానించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతమంది వీర మహిళల్ని ఫస్ట్ నుండి కూడా జనసేన వీర మహిళలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అటువంటి ఇంపార్టెన్స్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నుండి కూడా జనసేన మహిళలు పోరాటం చేస్తున్నారు. పార్టీ కోసం 10 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు. సో వాళ్ళని గుర్తించి వారిని సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా అమ్మిశెట్టి వాసు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్ తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.